తీసుకుపోయి పత్రి తీసుకుపోయి నా ప్రాణేశ్వరుడు పాద పూజ కట్టి నేను సంతానం అనుకుంటానన్నది పార్వతీదేవి. ఆహా ఏమి పూల కొట్టుకొచ్చిన స్వామి నేను నీ భూమి కట్టుకుపోవడం రాలేదన్నది పార్వతీదేవి. అయ్యో పార్వతమ్మ శంకరుడు ఇప్పుడు లేడు కదమ్మా. స్వామి శంకరుడు ఇప్పుడు కైలాసంలోకి ఎక్కడ పోయాడు? కాశీపోయినా కోసేడు వాళ్ళు ఏమైందంటవా? అక్కడ పోయినా నేను శ్రీశైలం పోయినటువంటి కనుక నేను ఎక్కడ పోయినా శంకరుడు పాద పూజ కట్టి ఆయన తన సంతానం తీసుకుంటే అన్నమాట రక్త మారుతాడా? ఏమి శంకరుని చేతి కిందటువంటి అప్పుడప్పుడు శంకరుడు వస్తున్నాడు. శంకరుని చేతి కింద ఉన్న శివసంగాన్ని నేనమ్మా వారి మిచ్చ సంతానం నీరంతా బలమిస్తున్నా తీసుకోమన్నది ఆ పరమేశ్వరుడైనా. ఒక్క సంతాన బలం అన్ని కలిసి కనుక 226 మంది సంతానం కలుగుతున్నాయి. ఆశ పట్టవానికి అటువంటి ఆశ ఆడవాళ్ళకి ఎక్కువ ఉండకూడదు. ఆనాడు పార్వతమ్మ సంతానం కూడా అటువంటి 225 మంది 6 మంది సంతానం కన్నా అన్నయ్య కలిగి పార్వతమ్మ స్వామి నాకు బలమేమో అని చెప్పి దోషులు దాటింది. లేదమ్మా లేదు, నీవు ఎక్కడ బంగారు శివనాగ గుండెలో కలిపిస్తారు వాడి అటువంటి తన వస్త్రాలు విషయంలో వస్త్రాలు కట్టి అటువంటి భయం వేసాను అడవచ్చిన కలిగి సంతానం ఇస్తున్నాడు. పార్వతమ్మ వెంటనే బంగారు జరిగిన సేద పట్టినాడు బాయగడ్డ నిలబెట్టినాడు. పార్వతమ్మ 2 అటువంటి 108 మెట్లు దిగింది పార్వతీదేవి. బాయిల స్నానానికి వెళ్ళి బాయే
జ్ఞానం వచ్చింది